శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. మనకి ఈ 44వ శ్లోకంలో మరొక విచిత్రమైనటువంటి భావాన్ని మనకి తెలియచేస్తున్నారు. పంచముఖుడైనటువంటి పరమేశ్వరుడు దహర కుహరములో పంచాస్యంలా నివసిస్తూ రక్షణ భారాన్ని వహిస్తూ ఉన్నాడు. ఇక నాకు భయం ఎందుకు అనేటటువంటి ఒక అభయాన్ని శంకరాచార్య స్వామి వారు మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. కరలగ్న మృగ కరీంద్రభంగ ఘనశార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభిః కుహరే పంచముఖోస్తి మే కుతోభిః అని తెలియచేస్తున్నారండి. మే చేతః కుహరే, నా ఈ మనస్సు అనేటటువంటి కుహరము అంటే గుహలో, మనస్సు అనేటటువంటి గుహలో కరలగ్న మృగ కరీంద్ర భంగ, లేడిని చేత ధరించినటువంటి వాడు, అంతేకాదు లేడిని చేత ధరించి నిగ్రహించినటువంటి వాడు. కరీంద్ర భంగ, గజాసురుణ్ణి సంహరించినటువంటి వాడు. అంతేకాదు ఘన శార్దూల విఖండన, గొప్ప భయంకరమైనటువంటి వ్యాఘ్రాసురుడు అనేటటువంటి వాణ్ణి ఛేదించినటువంటి వాడు అని అంటూ, అస్తజంతు గిరిశ, ప్రాణులన్నింటినీ లయమందింపచేసేటటువంటి వాడు. ఎక్కడున్నాడండి? గిరిశ, కైలాసగిరియందు నివసిస్తూ ఉన్నటువంటి వాడు. విశదాకృతి, సుస్పష్టమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడు భగవంతుడు. అంచేతే విశదం విశోకం అని అంటుందండి మనకి కైవల్యోపనిషత్తు. అంత సుస్పష్టమైనటువంటి వాడు, అంచేతే స్ఫటికాకృతి అంటారు. స్ఫటికము ఎంత స్వచ్ఛంగా శుద్ధంగా స్పష్టంగా ఉంటుందో అలా పరమేశ్వరుడు కూడా విశదాకృతి, అంత సుస్పష్టమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు అని చెబుతూ ఎలా ఉన్నాడట? పంచముఖ అస్తి, పంచముఖుడై ఉన్నాడు అన్నారండి. పంచముఖుడు అంటే మనకి పంచముఖేశ్వర్ నేపాల్లో ఉన్నాడు కదండి, అంత మాత్రమే కాదండి, అక్కడ మాత్రమే అని కాదండి. సద్యోజాతాది పంచముఖములు కలిగినటువంటి పరమేశ్వరుడు అని చెబుతూ అతః మే కుతోభీహి, అటువంటి పంచాశ్యుడైనటువంటి భగవంతుడు నా ఈ మనస్సు అనేటటువంటి గుహలో ఉండగా నాకు భయమేమిటి? మే కుతోభీహి అని అంటూ అహం అకుతో భయ అనేటటువంటి, అంటే నాకు భయం లేదు, నేను నిర్భయంగా ఉన్నాను సుమా అని చెబుతున్నారండి ఈ శ్లోకంలో. అంటే నా మనస్సు అనేటటువంటి గుహలో లేడిని చేత ధరించి ఉన్నటువంటి వాడు, గజాసురుణ్ణి సంహరించినటువంటి వాడు, అత్యంత భయంకరమైనటువంటి వ్యాఘ్రాసురుడు
అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు, ఛేదించినటువంటి వాడు, సర్వప్రాణులని లయం చేసేటటువంటి వాడు, కైలాసగిరియందు ఉన్నటువంటి వాడు, స్పష్టమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడు, సజ్జోజాతాది పంచముఖములు కలిగినటువంటి వాడు అయిన పరమేశ్వరుడు ఉండగా నాకు భయం ఏమిటి, ఎక్కడా అని మనకిక్కడ తెలియచేస్తూ ఉన్నారండి. కుహరే పంచముఖోస్తి మే కుతోభీహి అనేటటువంటిది చివరి పాదంలో మనకి తెలియచేస్తూ ఉన్నారు. కుహరే అంటే గుహ. ఏ గుహ? హృదయ గుహ. హృదయ కుహర మధ్యే నిర్విశేషం నిరీహం అని చెబుతారండి. హృదయం అనేటటువంటి ఈ గుహలో ఏ విశేషములు లేకుండగా, ఏ కోరికలు లేకుండగా నిశ్చింతగా ఉండేటటువంటి తత్వమే ఆత్మతత్వము, శివతత్వము. ఆ శివతత్వము విరాజమానమై ఉంటే నాకేమిటి భయము అని చెబుతూ ఇక్కడ ఏది విహరిస్తుందండి, ఏది నివసిస్తుందండి అని అంటే పంచముఖుడైనటువంటి శివుడు అనేటటువంటిది ఒక అర్థం వస్తుందండి. పంచాస్యము అనేటటువంటి అర్థము సింహానికి కూడా అన్వయిస్తుందండి. అంతే ఇక్కడ పంచముఖ శబ్దము అని అన్నప్పుడు సింహపరంగా మనం చూస్తే మనకి భయం కలుగుతుందండి, అమ్మో సింహము అనేటటువంటిది. కానీ అదే శివపరంగా మనం చూస్తే అభయస్థితి అండి, భయం అనేటటువంటిది లేకుండానే ఉంటుంది. అంచేత శివం అనేటటువంటిది నిర్భయం అయితే, సింహం అన్నప్పుడు అది భయాన్ని కొలిపిస్తూ ఉంటుంది, కలిగిస్తూ ఉంటుందండి. ఎందుకంటే సింహము భక్షకము, శివం రక్షకము. అంచేత ఈ రీతిగా మనం చూస్తే ఈ శ్లోకంలో ఇక విరోధాభాసాలంకారము అని అంటుంటారండి మన కవీశ్వరులందరూ. శబ్దపరంగా దీనికి ఒక శ్లేషాలంకారం కనిపిస్తుంది, ఇది ఒక కావ్య భాష అని మనకి కవీశ్వరులందరూ అంటూ ఉంటారు. ఇది ఎంత ఆశ్చర్యము అంటే, కరలగ్న మృగ అంటే చేత చిక్కినటువంటి మృగము కలిగినటువంటి వాడు అని చెప్పినప్పుడు సింహము అనేదండి ఆకలి వేస్తేనే అది ఒక్కసారి వేటకు వెళుతుందండి, ఆకలి లేకుంటే వెళ్ళదండి. అంచేతే లయన్స్ క్లబ్ అని పెట్టుకున్నారు అంటే ఆ లైనిజం, ఆ లైన్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఆకలి వేస్తేనే లేస్తుంది. అలానే వాళ్ళకి ఒక మంచి సంకల్పం కలిగినప్పుడు దాన్ని చెయ్యడం కోసం ఉద్యమించడం అన్నమాట అండి. అంచేత అటువంటి సింహ శబ్దము ఆకలి వెయ్యకపోతే దాని ముందు నుంచి ఒక జింక వెళ్ళినా కూడా ఏమీ చెయ్యదు. ఇది సింహమునకున్నటువంటి సహజ నైజమండి. ఇక శివపరంగా మనం ఆలోచన చేస్తే దారుకావనంలో విహరించేటటువంటి సమయంలో ఋషులందరూ పరమేశ్వరుని మీద కోపంతో, ఏంటి ఆయన సౌందర్యంతో అందరినీ మోహింపచేస్తున్నాడు అనేటటువంటి కారణంగా ఆ శివుణ్ణి కష్టపెట్టాలి అనే ఉద్దేశంతో ఒక జింకను విడిచిపెట్టారండి. ఆ విడిచిపెట్టినటువంటి జింకను కాస్త అది తననేమీ చెయ్యలేదు సరిగదా, స్వామి దాన్ని స్వీకరించి నిగ్రహించారండి, 2 వేళ్లపై దాన్ని ధరించారండి. ఆ రీతిగా జింకను ధరించినటువంటి వాడు మృగధరహ అని ఒక అర్థం వస్తుందండి. అంతేకాదు మృగము అంటే జంతువులకు కూడా అర్థం వస్తుంది. మృగరాజైనటువంటి సింహంలాగే శివుడు కూడా పశుపతి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి పశ్యతీతి పశువు. అయితే మరి వీటన్నిటికీ నాయకుడు ఎవరండి, పతి ఎవరండి అంటే పరమేశ్వరుడు. ఈ రీతిగా హింసి ధాతో సింహ శబ్ద అని సింహం అని పేరు వచ్చింది. ఇక్కడ ఆ పరమేశ్వరుడు మాత్రము సృష్టి స్థితి లయ కారకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్పినప్పుడు లయకారకుడు కాబట్టి పశుపతి అనేటటువంటిది పరమేశ్వరుడికి కూడా అది వర్తిస్తుందండి. అంతేకాదు పరమేశ్వరుడు ఈ సర్వప్రాణులని తనయందు లయం చేసుకుని వాళ్ళకి ఒక నిరతిశయ సుఖానుభవ రూపమైనటువంటి ఆనంద స్వరూప మోక్షాన్ని ప్రసాదిస్తాడండి. అంచేత ఇక్కడ మనకి సహజంగా చూస్తే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అండి. అందరికీ జాగ్రత్త స్వప్నములలో కన్నా సుషుప్తిలో చాలా హాయిగా ఆనందంగా ఉంటుందండి. అంచేత నిరతిశయానందము అనేది ఎలా ఉంటుంది అంటే అది మనకి ఒక అనుభవాన్ని చూసుకోవడానికి ఒక ఉదాహరణ అనమాట అండి.
అంటే సుషుప్తవస్థే మోక్షం కాదు సుమ. సుషుప్త్యవస్థలో మనం ఎలా ఉన్నామో అలా ఎరుకతో ఆ స్థితి మనకి కలుగుతుంది. అది మోక్షానుభూతి అంటుంటారండి. అంతే ఇక్కడ కరీంద్ర భంగ అని చెప్పినప్పుడు ఇక్కడ గజాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు స్వామి. ఒక గజము, సింహం అంటే భయం అండి. ఆఖరికి పాపం పడుకుంటే ఎక్కడ సింహం వచ్చి ఛేదిస్తుందో తన యొక్క కుంభస్థలాన్ని అని భయపడి కూర్చునో పడుకునో నిద్రపోదటండి. నిలబడే కాస్త నిద్ర వస్తే అలా కునికిపడి మరలా వెంటనే భయపడి లేస్తుందట. మరి ఈ సింహం ఏం చేస్తుందండి? కుంభస్థలంలో ఉన్నటువంటి ఆ వేడి ఆ నెత్తురుతో ఉన్నటువంటి మాంసాన్ని కోరుతుంది, అటువంటి మాంసాన్ని తింటుంది అని మనకి భర్తృహరి కరీంద్రభంగ మత్తేభేంద్ర విభిన్న కుంభ విపిత గ్రాసైకబద్ధ సహ అంటారండి. అంతేత ఇక్కడ మన పరమేశ్వరుడు గజాసురుణ్ణి సంహరించినటువంటి వాడు కాబట్టి ఇతడు కూడా కరీంద్ర భంగుడే అని మనకి తెలియచేస్తారండి. ఇక పంచాస్యము అని సింహానికి పేరు. ఏమిటి అంటే పంచితం ఆస్యం యస్య సహ పంచాస్య అనేటటువంటిది సింహ శబ్దానికి నిర్వచనం. ఏంటి? తెరచి ఉంచినటువంటి నోరు కలిగినటువంటిది కాబట్టి దీనికి పంచాస్యము అనే వ్యుత్పత్తి అండి. ఇక్కడ శివుడు కూడా వ్యాఘ్రాసురుని వధించినప్పుడు పంచాస్యుడే, ఒక్కసారి తన యొక్క ఆ పంచముఖములతో ఛేదించాడు కాబట్టి అక్కడ వ్యాఘ్రాసురుడు వధింపబడ్డాడు. అంచేత పరమేశ్వరుడు కూడా పంచాస్యుడే అని చెప్పడం ఒకటి. అయితే అంత జంతువు, అడవిలో మృగములన్నింటినీ జంతువులన్నింటినీ కూడా అస్త జంతువు అండి, అస్తమింపచేసేటటువంటిది అంటే అంతమొందించేటటువంటిది. లయకాలంలో కూడా శివుడు ప్రాణులన్నింటినీ తనలో లయం చేసుకుంటాడు. ఇక గిరిశ అంటే గిరియందు నివసిస్తాడు కాబట్టి సింహము గిరిలో అంటే గుహలో నివసిస్తుంది. పరమేశ్వరుడు కూడా హృదయ గుహలో నివసిస్తూ ఉంటాడు. ఇక విశదాకృతి అంటే ఒక స్పష్టమైనటువంటి స్వచ్ఛం వలె శుద్ధమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు భగవంతుడు. ధవళ స్వరూపుడు. జ్ఞానము అంటే ధవళంగా శ్వేతరంగులో ఉంటుంది అని చెప్పడం అండి. ఇక పంచముఖ అని చెప్పినప్పుడు సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటటువంటి ముఖములతో ఉన్నటువంటి వాడు కాబట్టి పరమేశ్వరుణ్ణి పంచాస్యుడు అంటారండి. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వే నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇది ఒక ముఖమైతే వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అనేటటువంటి రెండవ ముఖమైతే అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః అనేటటువంటిది మూడో ముఖమైతే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనేది నాలుగవ ముఖమైతే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం అనేటటువంటిది ఐదవ ముఖము. ఇలా మనకి నేపాల్లో కనిపిస్తుందండి. అంతేకాదు తూర్పు దిశగా ఒక ముఖమైతే, దక్షిణ దిశగా మరొక ముఖమైతే, పశ్చిమ దిశగా మూడవ ముఖమైతే, ఉత్తర దిశగా నాలుగవ ముఖమైతే, ఊర్ధ్వ దిశగా ఐదవ ముఖము. ఇలా పంచాస్యుడు అనేటటువంటిది పరమేశ్వరుడికి అది చక్కగా సమన్వయమవుతుంది అని చెబుతూ ఈ శివుని గురించి చెప్పినటువంటి ఈ పంచముఖత్వము గాయత్రీమాతకు కూడా చెబుతారండి. అలాగే పంచముఖ గణేశుడిగా, పంచముఖ హనుమంతుడిగా కూడా మనకి కీర్తిస్తూ ఉంటారు. అయితే దీనిలో విశేషించి మనకి ఇక్కడ ఆచార్యస్వామి వారు పరమేశ్వరుడికి పంచాస్యుడిగా చెబుతూ చేత కుహరే అస్తి కుతోమేభీహి, నా యొక్క చేత చిత్తము లేదా హృదయము అనేటటువంటి కుహరములో అంటే గుహలో
పంచాశ్రుడైనటువంటి పరమేశ్వరుడు నివసించినప్పుడు నాకు భయమేముంది? మరణమని భయమా, లేక కామక్రోధాదులు ఏమైనా నన్ను బాధ పెడతాయా అనే భయమా? ఏమీ లేదు. సింహం విహరిస్తున్నంతసేపు ఏ జంతువు మరే జంతువు దగ్గరికి రాదండి. సింహము నిద్రించినంత వరకేనండి. అలానే ఇక్కడ మన ఈ సింహము అనేటటువంటిది ఈ పంచాస్య స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు మాత్రము ఎప్పుడూ నిద్రపోడండి, ఎప్పుడూ జాగరూకుడై మనల్ని సంరక్షిస్తూనే ఉంటాడండి. అంచేత మనకి ఈ దహర గుహరంలో పరమేశ్వరుడు నివసిస్తూ మన భవ భారాన్ని కూడా ఆయనే వహిస్తూ ఉన్నాడు అని చెబుతూ వేదమాత ఆ పరమేశ్వరుణ్ణి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, అతడు ఎక్కడో లేడు, మన హృదయ గుహలోనే సదా నివసిస్తూ ఉన్నాడు. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి అని మనకి మంత్రపుష్పం చెబుతుందండి. అంచేత అందరి ప్రాణులందరి హృదయ గుహయందు సర్వభూతేషు అంతశ్చరతి అని చెప్పారండి. విశ్వములో ఉన్నటువంటి సర్వమూర్తుల యొక్క సర్వప్రాణుల యొక్క హృదయమునందు చరిస్తూ ఉన్నాడు భగవంతుడు అని మనకి తైత్తరీయారణ్యకం కూడా మనకి బోధిస్తూ ఉంది. అదే విషయాన్ని యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోస్నుతే సర్వాన్ కామాన్ అని మనకి తెలియచేస్తుందండి ఆ ఫలశ్రుతిని. ఇది వేదం యొక్క ఉపనిషత్ బోధ. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అనుభవానికి వస్తుందండి. అనుభవంలోకి తెచ్చుకోమని ఇక్కడ మనకి ఆచార్యస్వామి వారు ఈ ఉపాయాన్ని సూచిస్తూ ఉన్నారు. అంచేత మానస గుహలో ఆయన్ని మనం ప్రతిష్టాపన చేసుకుంటే అప్పుడు తప్పనిసరిగా ఆ యథార్థ స్వరూపం ఏమిటి అనేది మనకి అవగతమవుతుంది. ఆ అవగతి లేదా ఆ జ్ఞానం కలిగినప్పుడు కోరికలన్నీ తీరిపోతాయండి. తీరిపోతాయంటే అసలు కోరికే కలగదండి. ఎందుకని? ఆశావధిం కోగత. ఆశ అనేటటువంటి అవధిని ఎవడు అధిగమించాడు అంటే ఎవరు పరమేశ్వరుణ్ణి తన హృదిలో ఉన్నాడు అని దర్శిస్తాడు అతడికే మాత్రమే సాధ్యమండి. అతడే అధిగమిస్తాడండి. మిగిలినటువంటి వాళ్ళు అధిగమించలేరు. అందుచేత అందరి హృదయాలలో చరిస్తూ ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి కేవలం మనిషి మాత్రమే గ్రహించగలడండి. మనిషికి మాత్రమే ఉందండి ఆ అర్హత. అంచేతే సోశ్నుతే సర్వాన్ కామాన్. అలా ఎవరైతే తన హృదయంలో చరించేటటువంటి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటాడో అతడు అన్ని కామనలను పొందుతాడు అని. ఎందుకని? సర్వత్రా ఉన్నటువంటి భగవంతుడే తాను అని తెలుసుకున్నప్పుడు, సర్వము తానై మిగిలినప్పుడు ఇక ఏం కోరుకుంటాడండి? కోరుకోవడానికి అన్యంగా ఏమున్నదండి? ఏ ఏకతత్వం ఉందో ఆ ఏకతత్వమే శివత్వము, శివతత్వము సచ్చిదానందతత్వము అయితే ఆ తత్వమే తానుగా మిగిలినప్పుడు మరి ఏ కోరిక ఉండదు. ఒకటైతే అన్ని కోరికలను పొందినటువంటి వాడవుతాడు అనేటటువంటిది రెండు రీతులుగా ఉపదేశించినప్పటికీ అర్థం మాత్రం ఒక్కటే. అదే అటువంటి ఆ శివానందానుభూతిని పొందాలి అంటే భగవంతుడు మన హృదయ గుహలోనే ఉన్నాడు. అంచేత హృదయ గుహలో చరించేటటువంటి ఆ స్వామిని మనం దర్శించాలి అంటే మనకి ఆ తపన ఉంటే చాలు. బయట చూడడం మానేస్తే చాలు, లోపలికి చూడడం నేర్చుకుంటే చాలు. ఆ లోపలికి చూడడం ఎప్పుడైతే నేర్చుకున్నామో అందుచేతనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎప్పుడైతే నీవు అంతర్దృష్టిని అలవర్చుకుంటావో అప్పుడే ఆ అమ్మ జగజ్జనని కావచ్చు, జగత్పిత కావచ్చు, అప్పుడే నిజమైనటువంటి దర్శనం మనకి లభ్యమవుతుంది. అప్పుడు ఆ సమారాధన జరిగినప్పుడు, చక్కగా ఆరాధింపబడినప్పుడు ఆ మూర్తి యొక్క ఆనందానుభూతి మనకి కలుగుతుంది. అందుచేతనే ఇక్కడ ఆచార్యస్వామి వారు ఆ దర్శనం కలిగినప్పుడు జీవోహం కాదు, నేను మనిషిని, నేను స్త్రీని, నేను ఫలానా ఫలానా ఆ భావాలు ఏమీ లేకుండగా కేవలం
చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారరూపః విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. ఆ శివం నేను, ఆ సత్యం నేను, ఆ సుందరం నేను అనేటటువంటి అనుభూతి కలిగినప్పుడు తస్య కార్యం న విద్యతే, ఇక అతడికి చెయ్యాల్సినటువంటి పనే లేదు. అప్పుడు ఆ ద్రష్ట దర్శనము దృష్టి అనేటటువంటి త్రిపుటిని అధిగమిస్తాడు, ఆనంద స్వరూపంగా మిగిలి ఉంటాడు, తత్వారాముడై ఉంటాడు అనేటటువంటి దాన్ని మనకిక్కడ ఆచార్యస్వామి వారు అనుభూతిగా గుర్తింపచేస్తూ ఆ ఆనందానుభూతి మాత్రమే ప్రతి ఒక్కడికి చరమ లక్ష్యము. ఆ లక్ష్యాన్ని పొందినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది అనేది మనకిక్కడ తెలియచేస్తూ ఉన్నారు. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.